సోషల్ మీడియాలో మిద్దె మీద నుంచి ఒక కింద కుక్క పిల్లని పడేసిన దానికి ఆ వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టారో మనం చూసాం. అలాంటిది అభం శుభం తెలియని 11 మందిని ఈ దివాకర్ ట్రావెల్స్ బలి తీసుకుంటే ఆ ట్రావెల్స్ యాజమాన్యం మీద కేసు పెట్టకుండా, ఆ యొక్క డ్రైవర్ శవాన్ని పోస్ట్ మార్టం చేయకుండా, రెండవ డ్రైవర్ ని రహస్య ప్రదేశానికి తరలించి ఆ శవాలని మాయం చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు జనరల్ గా ప్రజల పక్షాన నిలబడే ఏ నాయకుడికైనా కొంచెం ఆవేశం వస్తుంది. అలాగే అక్కడ ప్రజలకి అన్యాయం జరగకూడదని చెప్పి ఆ రిపోర్ట్లు డాక్టర్ దగ్గర తీసుకొని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్లేస్ కి కలెక్టర్ రావాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నాను. ఇన్సిడెంట్ జరిగిన దానికి జగన్ గారు రావటానికి చాలా సమయం ఉంది. మరి ఆ సమయంలో అక్కడికి వచ్చి ఆ యొక్క ఇన్సిడెంట్ లో ఎవరిది తప్పు, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరికి నష్టపరిహారం ఇవ్వాలి, ఎవరిది తప్పు అని తేల్చాల్సిన అఫీషియల్స్ కానీ కలెక్టర్ గారు కానీ అవి పట్టించుకోరు. ప్రతి చిన్నదానికి జగన్ గారి మీద నోరు పారేసుకునే దేవినేని ఉమా ఆ జిల్లావాసిగా ఉండి అంత పెద్ద సంఘటన జరిగితే రాడు. ప్రతిపక్షంలో ప్రతిదానికి పరిగెత్తే చంద్రబాబు నాయుడు 18 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ సంఘటనకి హెలికాప్టర్లో రావాలి అంటే ఆయనకి సమయం ఉండదు. కానీ విందులు వినోదాలకి ఏ విధంగా హెలికాప్టర్లు ప్రజాధనాన్ని వాడుతూ మరి ప్రజల్ని అవమానిస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు 11 మంది చనిపోతే వాళ్ళకి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం తమ పార్టీ ఎంపీల ట్రావెల్స్ దాంట్లో ఉండటం వల్ల వారిని తప్పించడం కోసం తమ అనుకూల మీడియాకి ముందరే హెచ్చరించి ఈ కలెక్టర్ గారిని జగన్ గారి మీద ఉసికొలిపి ఏ విధంగా ఒక మామూలు మనిషిలాగా జగన్ గారి రెక్క పట్టుకొని లాగటం, చేతుల్లో పేపర్లు లాగేసుకోవటం మీరు చూస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఏ కలెక్టర్ అయినా ఏ డాక్టర్ అయినా ప్రతిపక్ష నాయకుడితో ఇంత అవమానకరంగా ప్రవర్తిస్తాడా నేను అడుగుతున్నా. తప్పు వాళ్ళు చేసి మళ్ళీ జగన్ గారి మీద నిందలు వేసినందుకు, ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రం దేశంలోనే రోడ్డు ప్రమాదాల్లో 5వ స్థానంలో ఉందంటే దానికి సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు. మరి అతి వేగం వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే ఆ వేగాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. అండ్ యాక్సిడెంట్లు వైన్ షాపులు, బార్ షాపులు రోడ్డు పక్కన ఉండటం వల్ల జరుగుతున్నాయి అంటే వాటిని సుప్రీంకోర్టు తీసేయమని చెప్పినా కూడా తీసేయకుండా అప్పీల్కి వెళ్ళి ఆ నిర్ణయాన్ని వాయిదా వేయమైనా మీకా ప్రజల మీద గౌరవం ఉందని నేను అడుగుతున్నాను. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా అఫీషియల్స్ ని వాడుకోవడం చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ సంవత్సరంలో ఏ అధికారుల్ని ఎలా నిందించాడు, ఎలా బెదిరించాడో క్లియర్ కట్ గా మొత్తం మీడియాకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఏ రోజు అధికారులు కాదు కదా అటెండర్లను కూడా అవమానించిన దాఖలాలు లేవు. మొన్న వైజాగ్ లో కూడా మీరు చూస్తే ప్రత్యేక హోదా కోసం క్యాండిల్ ర్యాలీకి వెళ్తే పోలీసులకి ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళే రైట్స్ లేకపోయినా ఏ విధంగా దూరి జగన్ గారిని అవమానించారో మీరు చూశారు. నిజంగా అనుకుంటే హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తున్నారు, లాని వైలేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే విజయవాడలో చూస్తే ఇన్విటేషన్ ఇచ్చి ఫంక్షన్ కి రమ్మని ఎక్కడో సోషల్ మీడియాలో ఏదో చూసామని కుంటి సాకుతో నన్ను ఆడపిల్లని చూడకుండా, ఒక ఎమ్మెల్యేని చూడకుండా ఏ విధంగా తనకి అందుబాటులో అంటే తన మాట వినే అఫీషియల్స్ తో ఎంత నీచంగా ప్రవర్తించాడో మనం చూసాం. అలాగే ఈరోజు జేసీ ట్రావెల్స్ తప్పు చేస్తే వారిని దండించాల్సింది పోయి, వారి మీద కేసు పెట్టాల్సింది పోయి, ఎక్కడి నుంచో ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా అంత దూరం నుంచి వచ్చి ప్రజలకి అండగా ఉంటూ ప్రతి ఒక్కటి కూడా ఏం జరిగిందని పరిశీలిస్తున్న ప్రతిపక్ష నాయకుడి మీద అఫీషియల్ని ఉసిగొల్పి ఈరోజు అతని మీద నిందలు వేయటం అనేది నిజం కాదు. ఇదే జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఈ ప్రైవేటు ట్రావెల్స్ వల్ల 100 కోట్లు 1000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం జరుగుతుంది. ఈ యొక్క రవాణా శాఖలో ఉన్న అధికారులందరూ కూడా లంచాలు మరిగి వీరందరికీ కూడా ముందుకు నడవడానికి అవకాశం ఇస్తున్నారు. ఇవి రద్దు చేయాలని చెప్పి TV9 రవిప్రకాష్ గారు, జయప్రకాష్ గారు, లోక్సత్తా ప్రెసిడెంట్, అలాగే మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ పోరాడారే. మరి అదే జేసీ దివాకర్ రెడ్డి గారు మీ పార్టీలోకి వచ్చే గుందుకి అవన్నీ మర్చిపోయారా? ఎందుకు ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు కేసినేని ట్రావెల్స్ కానీ దివాకర్ ట్రావెల్స్ కానీ రద్దు చేయలేదు? ఖజానాని ఎందుకు నింపుకోలేదు? ఎందుకు ఆర్టీసీ అభివృద్ధి పెంపొందించలేదని నేను అడుగుతున్నాను. కాబట్టి
మీరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళలేదు, అక్కడ ఉన్న కుటుంబాలని పరిశీలించలేదు, అలాగే తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. కాబట్టి జగన్ గారు మిమ్మల్ని డిమాండ్ చేయడం జరిగింది. మీరు చేసే తప్పులు తప్పిపుచ్చుకోవడం కోసం తప్పుడు కేసులు పెట్టే ఈ రాజకీయాలు ఇది దుష్ట సాంప్రదాయం. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే రాజకీయాలు భ్రష్టు పట్టిపోతాయి. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నిరంకుశ పాలన, చరణ్ నిరంకుశ పాలన, జగన్ గారి పైన పెట్టిన తప్పుడు కేసులు, జగన్ గారిపై పెట్టిన తప్పుడు కేసులు, జగన్ గారిపై పెట్టిన తప్పుడు కేసులు, జగన్ గారిపై పెట్టిన తప్పుడు కేసులు, చంద్రబాబు నిరంకుశ పాలన, చంద్రబాబు నిరంకుశ పాలన, బాధితులకు వెంటనే నష్టపరిహారం, బాధితులకు వెంటనే నష్టపరిహారం, దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై కేసులు, జేసీ ట్రావెల్స్